దువ్వాడ శ్రీనివాస్ గత గత సంవత్సరంలో అంటే సంవత్సరం కిందట కమెంట్స్ చేసినది పవన్ కళ్యాణ్ గారి మీద. ఇప్పుడు మరి దాన్ని కేసు రీఓపెన్ చేసి విచారణకు పిలవడం జరిగింది. ఈ విషయంలో దువ్వాడ మాధురి గారు రోడ్డు మీదకి వచ్చి మరి ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంవత్సరం గడిచిన తర్వాత కూడా ఎందుకు ఈ కేసుని ఇప్పుడు విచారణకు పిలిచారనుకోవచ్చు? అది ఎలాగంటేనమ్మా, మనకి సంవత్సరం తర్వాత అయినా ఇప్పుడు ఎందుకు చేశారంటే, కొన్ని సంవత్సరాలైనా ఇంకా దర్యాప్తు కానీ కేసులు చాలా ఉన్నాయి. అయితే ఏంటంటే వాళ్ళ చట్టం ప్రకారం ఆ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంటు లేదా హోమ్ మినిస్ట్రీ డిపార్ట్మెంటు ఎప్పుడు వాళ్ళకు ఒక టైం ప్రకారం చేస్తారు. దానికి అప్పుడు ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎందుకు చేయలేదు అని అంటానికి ఇది కాదు. కానీ ఏదైనా సరే వాళ్ళు చట్ట ప్రకారం చేసుకుని వెళ్ళటానికి మనం అభినందించాలి. అయితే దువ్వాడ శ్రీనివాస్ గారు ఆ టైంలో చేసినప్పుడు వెంటనే అరెస్ట్ చేస్తుంటే దాని ఇంపాక్ట్ వేరు. చాలా దారుణమైన మాటలు మాట్లాడిన సందర్భాలు అయితే మనం చూసాం. అలాగే దువ్వాడ మాధురి కూడా మాట్లాడింది. మనం ఈవిడిని కూడా తక్కువ అంటానికి లేదు. ఎంతైనా సరే ఆవిడ భర్తగా కొనసాగుతున్నాడు కాబట్టి విచారణకు పిలిచి అరెస్ట్ చేశారు, నా భర్తను అన్యాయంగా ఇరికించారు అని అంటున్నారు. కానీ యాక్చువల్గా దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడిన మాటలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఊరి తీసేయచ్చు అన్న ఆ భావన చాలామంది కలుగుద్ది. వైసీపీ శ్రేణులకేమో అది మంచి అనిపించవచ్చేమో, కానీ సామాన్య ప్రజానీకానికి మాత్రం అతను ఎటువంటి సన్నాసి మాటలు మాట్లాడాడు ప్రత్యేకంగా చెప్పనవసరం. అది కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన మాటలకే కాదండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కూడా చాలా దారుణమైన దుర్భాషలు అన్నమాట. వాడు వీడు అటువంటి లంజా కొడుకు ఇటువంటి సందర్భాలు ఇటువంటి మాటలు మాట్లాడిన అతన్నే ఉరి తీసేయాలి. ఇలాగ అంటే దువ్వాడ శ్రీనివాస్ అనే అతను కాదు, ఎవరినైనా సరే ఇంకొకరిని అన్యోపదేశంగా కించపరచాలని చూస్తే కనుక వాళ్ళని అయితే కఠినంగా శిక్షించాలి. అయితే ఈవిడి అలాగని అతను అరెస్ట్ చేసినప్పుడు ఈవిడి ఖాళీగా ఉంటే కుదరదు కదా. ఏదో తన వంతు ప్రయత్నం ఏదో వేరే మహిళ కింద ఉద్ధరించేయాలనేసి అనుకుంటారు. ఆవిడ చేయాలి కాబట్టి చేస్తుంది. కానీ అది ఒకసారి అరెస్ట్ చేస్తే కనుక ప్రాసెస్ ఎలాగుంటుందో ఆవిడకి తెలియదు కాదు. ఎందుకంటే అతనికి పరిచయమైన ఈ 5-6 సంవత్సరాల్లో బాగా తెలుసుంటుంది. కాబట్టి ఏదేమైనా సరే ఆవిడ మాట్లాడాలనుకున్నా సరే అక్కడ జరుగుతాయి. ఏదో వైసీపీ తరపున ఏదో మాట్లాడాలని మాట్లాడుతుంది అంతే. వాళ్ళ విధానం ఏంటంటే దొంగల వైపే ఉంటుంది కాబట్టి మంచి చెడులు ఆలోచించరు కాబట్టి వాళ్ళ విధానం అంతేనమ్మా. అయితే ఏంటంటే ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు. ఫర్దర్గా ట్రీట్మెంట్ ఎలాగుంటుంది ఏం చేస్తారనేది అంటూ ఆయన కూడా ఒక ఎమ్మెల్యేగా చేసిన ఆయన కాబట్టి అంత దారుణంగా ఏమి ఉండదు. కొన్ని రోజులు ఏమన్నా శిక్ష చేసి కొన్ని రోజులు వదిలేస్తారేమో. కానీ ఏదేమైనా సరే ఇటువంటి వాళ్ళని తప్పుడుగా మాట్లాడిన ఎవరినైనా సరే అరెస్ట్ చేసి, అంటే అంతకంటే గట్టిగా మాట్లాడిన కొడాలి నాని ఉన్నాడు. కొడాలి నాని వీళ్ళందరూ ఎంత దారుణమైన మాటలు మాట్లాడారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. అటువంటి వాళ్ళని కూడా ముందు మొత్తం అందరిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి జైల్లో పాడేసి ఫర్దర్గా భవిష్యత్తులో ఈ సమాజంలో కనుక తప్పుడు మాటలు మాట్లాడి సమాజానికి ఏమన్నా తప్పుడు దారి తీసుకెళ్లాలని చూస్తే కనుక ఎవరి పరిస్థితి అయినా ఇదే అని చెప్పే సందేశం కనుక కూటమి ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇస్తే కొంతమంది జాగ్రత్త పడతారు. అమ్మాయి పబ్లిక్లో తప్పు మాట్లాడలే లేదా ఒక ప్రజాప్రతినిధిని తప్పు మాట్లాడితే ఇటువంటి శిక్ష విధిస్తారు, మనం మాట్లాడకూడదు, తప్పు ఎవరినైనా సరే మాట్లాడకూడదు అన్న జ్ఞానం వచ్చేలాగా వీళ్ళు ఆ పనులు చేస్తే కనుక చాలామంది మారతారనేది నా ఉద్దేశం అమ్మా. అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడారు, ఇప్పుడు అధికారంలో లేరు, ఎమ్మెల్సీగా కూడా దిగిపోయారు. సో ఇప్పుడు అధికారంలో లేనప్పుడు ఈయనను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో మళ్ళీ పెట్టడం ఎందుకు అనేసి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీన్ని ఎలా చూడాలి? అది అంటే కొన్ని పనులకి చేయాలమ్మా, అది ఎప్పుడైనా చేయాలి. అంటే లేకపోతే మనం అధికారంలో ఉన్నప్పుడు అది అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కాబట్టి మాట్లాడేశారు, అధికారం పోయింది. యాక్చువల్గా అలా మాట్లాడినప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయాలి. వాళ్ళ మనిషి కాబట్టి వాళ్ళు చేయరు. వీళ్ళది వేరే ప్రభుత్వం వచ్చింది, చూశారు, ఏమన్నా తగ్గుతాడేమో అని చూశారు, లేదు, తర్వాత మళ్ళీ మాట్లాడారు. కొంతమందికి ఎలాగవుతుందంటేనమ్మా, కొడాలి నాని అరెస్ట్ చేసి ఉంటే కనుక ఆ తర్వాత ఒక 4-5 సార్లు మాట్లాడకపోను అతను అటువంటి వాడిని గాలి మాటలు మాట్లాడిన వాడిని వదిలేశారు. కాబట్టి అప్పుడప్పుడు బయటకు వచ్చి నిద్రలు వేసినప్పుడు బయటకు వచ్చి వాగుతున్నాడు. అటువంటి అవకాశం కూడా కొడాలి నానికి, కొంతమంది వల్లభనేని వంశీకి, రకరకాల వాళ్ళకి అవకాశం ఇవ్వరు. ఆల్రెడీ చాలా తగ్గిపోయారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఎలా వాగేవారో అలాగా అంతకు 10 రెట్లు తగ్గిపోయారు, కాదంటలేదు. తగ్గడం మంచిదే కదా అని వాళ్ళు ఆచితూచున్నారంతే. కానీ ఈడేంటంటే సరే ఇటువంటి వాడిని తీసుకొచ్చి లోపల పాడేసి ఒక కోటింగ్ ఇచ్చేస్తే కనుక భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళు ఎవరో వాగరో, సమాజానికి తప్పుదోవ పట్టించే విధంగానో లేదా వీడు ఎలా మాట్లాడుతున్నా సరే ఏళ్ళేం చేయట్లేదేటి అనే అభిప్రాయం కూడా ప్రజల్లో కలగకూడదు. కాబట్టి
వాళ్ళు కొంతమందికి కొన్ని ట్రీట్మెంట్లు ఇస్తారు. ఆ ట్రీట్మెంట్లు కొంతమంది తెలుసుకొని సైలెంట్గా ఉంటారనేది ఒక స్ట్రాటజీ. అంటే మరొక వార్త అయితే ప్రచారంలో ఉంది. మరి ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ గారు మరి ఇప్పుడు జనసేన పార్టీలో చేరే అవకాశం ఉంది అనేసి జనసేన నాయకులు ఈ ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని రేజ్ చేశారు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. మరి దువ్వాడ శ్రీనివాస్ గారు జనసేన పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందంటారా? అది జనసేనలోకి అనేది చెప్పలేం కనమ్మా. యాక్చువల్గా పార్టీ మారే అవకాశాలు అయితే ఉన్నాయనుకుంటున్నాను. పార్టీ మారే అవకాశాలు ఉంటే కనుక ఫస్ట్ ప్రయారిటీ జనసేన లేదా తెలుగుదేశంకి వచ్చేస్తారు. ఎందుకంటే ఆయన యాక్టివ్గా అయితే వాస్తవానికి రాజకీయాల్లో యాక్టివ్గా లేడు. బయటకు వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. దానికోసం యాక్టివ్గా లేకపోవడం కూడా బయటకు వచ్చేద్దాం, కొంతకాలం ఆగుదాం, కొంతకాలం ఆగిన తర్వాత తనకు సూటబుల్గా ఉండే పార్టీ లేదా అధికారంలో ఉన్న పార్టీని నమ్ముకుంటే కనుక ఎంతో కొంత మేలు జరుగుద్ది అన్న ఉద్దేశంతో మళ్ళీ వైట్ పేపర్ కింద మారిపోవచ్చు కదా. అంతకుముందు ఎలాగున్నా కానీ వైట్ పేపర్ కింద మారిపోతే అతనికి భవిష్యత్తు మంచిదన్న ఉద్దేశంతో కొన్ని కేసుల నుంచి బయటపడిపోవచ్చు అన్న ఉద్దేశంతో కూడా అధికారంలో ఉన్న పార్టీకి మారిపోవాలని చూస్తారు. ఆ విధంగా కూడా ఒకవేళ రాజకీయాల్లో ఇనాక్టివ్గా ఉన్నాడు కాబట్టి కొన్ని రోజుల తర్వాత అయినా సరే ఆయన పార్టీ మారే అవకాశాలు అయితే ఉన్నాయి. పార్టీ మారితే కనుక జనసేనలోకి వస్తే మంచిదే. జనసేనలోకి వచ్చిన తర్వాత ఈ విధానాలకు తగ్గట్టుగా అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఒక మంచి మనిషిగా మంచి విషయాల మీద మాట్లాడితే మంచిది. అదేవిధంగా ఈ పార్టీ నిర్ణయాలకు తగ్గట్టుగానే ఉంటాడనేది మనం ఆశిద్దాం.